ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. నేడు దేశంలో 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు. మొత్తం 695 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత 4 దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ఈసీఐ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 7 సీట్లు, బీహార్లో 5 సీట్లు, జార్ఖండ్లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లో చెరో సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.